నీ లైఫ్లో హైయెస్ట్ ఎనిమి అంటే పెద్ద శత్రువు. ఏ శత్రువు? పేర్లు చెప్పకండి, మీ చుట్టాలు మీ శత్రువు కాదు. హైయెస్ట్ శత్రువు ఏముంటుంది తెలుసా? కొంతమంది శరీరంలో రోగమే హైయెస్ట్ శత్రువు. దాంతోనే పోరాడుతూ ఉంటారు, రాత్రి పగళ్ళు నొప్పులతో రోగాలతో పోరాడుతూ ఉంటారు. అదొక శత్రువు. కొంతమంది జీవితంలో ఏంది తెలుసా శత్రువు? దరిద్రం. దరిద్రంతో పోరాడుతూ ఉంటారు. రెక్కాడితే డొక్కాడది వాళ్ళకి చాలా మంది. కొంతమంది మంచి జీవితం జీవించడానికి పోరాడతారు, మంచి భవిష్యత్తు జీవించడానికి పోరాడతారు. ఇలాంటి శత్రువులను దేవుడు జయించే సామర్థ్యము ఈ సిలువను ఇచ్చాడు. ఆ రోజు ఏం జరిగింది అని అంటే, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో ఇశ్రాయేలును పంపించు, యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, 400 సంవత్సరాలు నీవు బానిసత్వంలో ఉంచుకున్నావు, చాలు పంపించేయి, టైం అయిపోయింది అని అంటే ఫరో పంపలే. మిడతలు తీసుకొచ్చిండు, ఫరో పంపలే. నీళ్ళనంతా పారజేసిండు, పంపలే. అగ్నిని కురిపించిండు, పంపలే. ఏం చేసినా పంపలే. ఇట్లయితే పంపడు. ఫైనల్గా రక్తాన్ని చిందిద్దాం. అయ్యా మీరు ఒక పని చేయండి, పస్కా బలి పశువుని తీసుకొని కోయండి, మీ ద్వారబంధకాలకు ప్లస్ అనగా క్రాస్ సిలువనేయండి. ఏ ఇంటికి క్రాస్ ఉండదో ఆ ఇంటికి మరణదూత రాదు. ఏ ఇంటికైతే క్రాస్ ఉండదో ఆ ఇంటికి మరణదూత వెళ్ళిపోతుంది. మీరు వేయండి అన్నప్పుడు వాళ్ళు పస్కా బలి పశువుని కట్ చేసి ఆ రక్తాన్ని తీసుకొని వారి ద్వారబంధకాలకు అడ్డము నిలువు అనే ఆ యొక్క యాంగిల్, క్రాస్ యాంగిల్ వేశారు. క్రాస్ యాంగిల్ వేసినప్పుడు ఏమైంది తెలుసా? ఆ రోజు నైటు ఆ మరణదూత తిరుగుతూ దేశమంతా తిరిగిందంట. దేశమంతా తిరిగి ఫరో మొదలుకొని పశువుల వరకు ఎవ్వరిని వదలకుండా అందరి తొరుచూరు కుమారులను చంపేసింది. ఎక్సెప్ట్ ఈ యొక్క రక్తము ఎవరికైతే ఆ గృహాలను వదిలేసింది, మిగతా గృహాలను అందరినీ చంపేసింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్ గా ఫరో మార్నింగ్ లేచి, మోషే ఎక్కడున్నావయ్యా, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఉండకండి. ఎందుకు? రక్తము చిందించబడ్డది. మోషే జీవితంలో ఆఖరి శత్రువు ఎవరు తెలుసా? ఫరో 400 సంవత్సరాల బానిసత్వము, రక్తము బయటికి తీసుకొచ్చింది. యేసు నామములో నీ జీవితంలో దేవుడు కార్చిన రక్తము నీ తరతరాల బానిసత్వం, నీ శాపము నుండి, ఆఖరి శత్రువుతో నువ్వు ఏదైతే పోరాడుతున్నావో ఆ పోరాటము నుండి నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను విడుదల చేసేది యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆ రోజు ఫరో వాళ్ళు కూడా పాస్ ఓవర్, ఇంగ్లీష్ లో దాన్ని పాస్ ఓవర్ అంటారు. ఏమంటారు అంటే పాస్ ఓవర్, పాస్ అయిపోతుంది. మరణము నీ ఎదుట నుండి పాస్ అయి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లోకి రాదు, నీ శరీరంలోకి రాదు. దేవుడు శిలువ మరణాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, మరణాన్ని నీకు పాస్ ఓవర్ చేయడానికి. నీ కుటుంబం నుండి, నీ జీవితం నుండి ఈ మరణం అనేది ఈ రోజు శిలువ వెక్కిన రోజు నుండి పాస్ ఓవర్ అయిపోయింది. ఆయన మరణాన్ని అనుభవించాడు. ఆ మరణానికి ఉన్న బలాన్ని నీ మీద నుంచి కొట్టివేసి పాస్ అంటాం కదా. సమాధానం రాకపోతే ఏమంటాం? పాస్. దేవుడు ఏం చేశాడు? మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు పాస్. బికాజ్ ఆఫ్ వి హ్యావ్ ద క్రాస్, వి హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనకు దేవుని యొక్క రక్తం ఉంది కాబట్టి మరణముకున్న భయము, మరణముకున్న శాపము, మరణముకున్న అధికారము నీ మీద నుండి ఈ యొక్క సిలువ ఏం చేసింది తెలుసా? పాస్ ఓవర్ చేసింది. హల్లెలూయా. తప్పించేసింది. ఆ రోజు మోషే చేసిన ఆ పాస్ ఓవర్ కి, ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య చేసిన పాస్ ఓవర్ కి దేవుని బిడ్డల గృహములో నుండి, దేవుని బిడ్డల జీవితంలో నుండి మరణముకున్న శక్తిని దేవుడు ఈరోజు కొట్టివేశాడు. దట్ ఈస్ కాల్డ్ క్రాస్. నీ లైఫ్లో పాస్ ఓవర్ అయిపోయింది. ఈరోజు నా పాస్ ఓవర్ డే. థ్యాంక్ యూ లార్డ్, దిస్ ఈస్ మై
Good Friday is my Passover day. Whatever death and causes of death and strongness of death and power of death, that all the things was Passover.